హే కృష్ణ ఆహా, ఎంత చక్కటి ఘట్టం చూపించారు. 2024 జూన్ 4వ తేదీ తర్వాత ఇలా బొల్లిగాడు పావలాగాడు ఇలా అయిపోతారా? ఆహా, ఎంత చక్కగా. హాయ్ బొల్లి, హౌ ఆర్ యూ? ఏమిటి పుర్రు వదిన కొడుకు డ్రగ్స్ లో ఇరుక్కున్నాడట. నీ బంధువర్గము పుర్రు వదిన బంధువర్గము అందరూ డ్రగ్స్ లో ఇరుక్కొని గిలగిలా కొట్టుకుంటున్నారట. పెద్ద ఎత్తున 25,000 కేజీలంటే మొత్తం రాష్ట్రంలో ఉండే యువతనంతా నాశనం చేసే డ్రగ్స్ ఇవన్నీ. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం. ఆహా, వదిన గారంటే మన పుర్రు కదండి. ఆహా, ఎంత చక్కగా చెప్పారు. వీరందరూ నాకు సుపరిచితులు. ఇందులో వారి పుత్రరత్నం కూడా ఉన్నారు. వీరందరూ వారికి చాలా దగ్గర వాళ్ళు, మనకు కూడా తెలుసుగా. డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. అలాంటి డ్రగ్స్ తీసుకొచ్చారు. అందుకే తల్లి తండ్రిని అడుగుతున్నా, అయ్యో ఏమీ అనలేదులేండి, మా పుర్రు అన్నారు. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలా. హాయ్ పుర్ర అంటే ఎలాగున్నావు? నీ గురించి ఏమిటి? మీ మరిది అదే బొల్లి మరిది ఏదో వాగుతున్నాడు, ఒకసారి విను. దాని గురించి నాకు వివరణ చెప్పండి. నీకు అన్ని తెలుసు నా గురించి. మా పిల్లలు సరదాగా ఆడుకోవడానికి డ్రగ్స్ తెచ్చుకున్నారు. ఈ బొల్లిగాడంతా ఓవరాక్షన్ చేస్తున్నాడు. మా అధిష్టానం చూసుకుంటుంది. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మత్తు మందుకు బానిసలైపోయి బల్లిగా నువ్వు ఎడితే నేను చూడలేను. పప్పుగాడు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే డ్రగ్స్ తీసుకున్నాడు, ఇప్పుడు తీసుకుంటాడు. ఎందుకు ఎడుతున్నావు? నాశనం చేస్తారని అడుగుతున్నా. ఎక్కడ మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే వారు ఎవరయ్యా అంటే, అయ్యి బాబోయ్, వీళ్ళందరూ నాకు తెలిసాడు. అంతా పుర్రుకు చాలా దగ్గర పుర్రు చుట్టాలు, బంధువులు, ఆత్మ బంధువులు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ నాకు తెలుసు. సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు, ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు. మా అబ్బాయి ఏదో సరదాగా ముచ్చటపడి డ్రగ్స్ కావాలంటే నేనే మా ఫ్రెండ్స్ ని అడిగి తెప్పించాను బ్రెజిల్ నుంచి. జస్ట్ 25 టన్స్ మాత్రమే మామ. ఎందుకు మామ వీళ్ళకింత బాధ? బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. మామ చూడు మామ, జగనెల్లగా మాట్లాడుతున్నాడు. నీకు అన్ని తెలుసు కదా, నా ఇన్ఫ్లుయెన్స్ కూడా తెలుసు కదా. మోడీకి నడ్డాకు ఒక్క మాట చెప్పానంటే ఇతని బ్రతుకు ఏమవుతుందో నీకు తెలుసు కదా మామ. జస్ట్ నేను 25 టన్స్ మాత్రమే డ్రగ్స్ తెప్పించాను మామ బ్రెజిల్ నుంచి. అన్ని నీకు తెలుసు కదా మామ. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు. ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరిద్దరికి తోడవుతారు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5. అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. జగన్ గారు జస్ట్ వెయిట్ చేయండి. జూన్ 4, 2024 తర్వాత అందరూ మీ పాదాల దగ్గర చేరవలసిన వారే. ఇది తథ్యము.